నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసినట్లయితే ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. నైపుణ్యమే యువత భవిత యుద్ధ ప్రాతిపదికన స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ అని చెప్పేసి వార్త కనపడుతుంది. సీఎం ను కలిసిన బారాస ఎమ్మెల్యే చల్లా అని చెప్పేసి త్వరలో కాంగ్రెస్ లోకి ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరుతారని అంచనా అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ సుప్రీంకోర్టులో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం జరిపినటువంటి నీట్ పరీక్ష మీద సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి సోమవారం నాడు. ఈ పరీక్ష లీక్ అయిందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. ఆధారాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ముంచెత్తిన వాన, మునిగిన ముంబై. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల మించి కుండపోత వర్షం. నిలిచిన లోకల్ రైళ్లు, విమాన సేవలకు అంతరాయం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షం కోసం ఇంకా రైతులు కానీ మిగతా ప్రజలంతా పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇక్కడ కూడా పడితే బాగుంటుండే. గ్రాట్యుటీ ఔదార్యం కాదు, ఉద్యోగి హక్కు. ECIL కు తేల్చి చెప్పిన హైకోర్టు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. పంప్ హౌజుల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ బ్యారేజీలపై అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశం అని చెప్పి ఒక వార్త, ప్రధాన వార్తకి ఒకసారి కనబడుతుంది. మన్యంలో కంటైనర్ ఆసుపత్రి. రాష్ట్రంలోనే తొలిసారి 3 జిల్లాలు అని చెప్పేసి వార్త, ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. పేరుకుపోతున్న పరిహారం కేసులు. ట్రైబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు. ఫార్మాసిటీ, నిమ్స్, కాళేశ్వరం కాలాలకు సంబంధించినవే ఎక్కువ. ఈ ప్రాజెక్టుల కోసం ఏదైతే భూమి సేకరించే క్రమం ఉందో ఆ క్రమంలో ఉన్నటువంటి రైతులకు, అక్కడ ఉన్నటువంటి భూమి హక్కుదారులకు పరిహారం చెల్లించే కేసులు ఎక్కువైతున్నాయి అని చెప్పేసి ఒక వ్యాఖ్య విడుదల చేసింది. ఎప్పటికప్పుడే ఇచ్చుంటే వాళ్ళకు ఖచ్చితంగా రైతులకు ఎప్పటి పరిహారం అప్పుడే ఇచ్చుంటే ఆ పరిహారం అనేది వాళ్ళ దగ్గర భూములు లాక్కున్న ముందుకే చూసుకొని ఉంటే బాగుంటుండే. సంఘాల నేతలైన 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్న స్థానచలనం తప్పనిసరి, ప్రభుత్వ జీవులు స్పష్టం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తారని చెప్పేసి మోదీ అన్న వ్యాఖ్యలు ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. ఆయిల్ ఫామ్ కు ధరల గండం. ఏటేటా తక్కుదలతో సాగుపై అన్నదాతల ఆందోళన. ధర స్థిరీకరించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక అని చెప్పేసి ఒక ప్రధాన వార్త కనబడుతుంది. ఆయిల్ పెంచాలి, ఆయిల్ ఫామ్ తోటలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం చాలా సబ్సిడీలు ఇచ్చేసి చాలా మంది 100 ఎకరాల్లో ఇప్పుడు సాగు చేస్తున్నారు. ఈ వార్త వాళ్ళకు కొద్దిగా చేదుగానే అనిపిస్తుండొచ్చు. ఏదైనా ప్రభుత్వం మళ్ళీ దృష్టి పెట్టి వీటిపైన దృష్టి పెట్టాలి. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, 1 సంస్థకు వైస్ చైర్మన్ నియామకం. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ అని చెప్పేసి ఒక ప్రధాన వార్త కనబడుతుంది. ఇవి ఎంపీ ఎలక్షన్లకు ముందుకే ప్రకటించినవి. 35 కార్పొరేషన్లు, 35 కార్పొరేషన్లకు చైర్మన్లు. అయితే ఆ ఎంపీ ఎలక్షన్లలో కొద్దిగా అప్పటికే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అప్పటికి ఆ నియామకాలు చెల్లవని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాటినే కొత్తగా చేశారు. స్పీకర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు. ఎమ్మెల్యే అనర్హత అంశంపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. రెవెన్యూలో బదిలీలకు మార్గదర్శకాలని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. డిప్యూటేషన్ ఉద్యోగుల్లో గుబ్బులు, సొంత పోస్టింగ్ వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకునికి వినతని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. వేధింపులకు తిరిగి వడ్డీ చెల్లిస్తాం, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కేటీఆర్ వార్త ఇక్కడ ఒకటి ప్రధానంగా కనబడుతుంది. 49 ఏళ్ల మొక్కు, 12 అడుగుల జుట్టు అని చెప్పేసి ఈ వార్త ఇంకో వార్త కనబడుతుంది. స్పెషల్ వార్త. కొత్త పింఛన్లకు అర్హుల జాబితా సిద్ధం చేయాలి అని చెప్పేసి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. తెలంగాణలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలి. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి జాబితాని మళ్ళీ సిద్ధం చేసేది ఉంది. ఉన్న లబ్ధిదారులకు పెంచే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వచ్చిన మొదటి రోజే 4000 పింఛను మంజూరు చేసిరు. వాళ్ళు ఏ అర్హుల జాబితా తీసుకుని చేయాలనుకుంటే ఇవన్నీ అడగాల్సిన అవసరం కూడా లేదు.
చేసే పొద్దున్నమ్మా ఇవన్నీ అంత అడగలేదు కదా. సీఎం ను కలిసిన బారాస ఎమ్మెల్యే చెల్లా అని చెప్పేసి ఇక్కడ ఫోటోతో కూడినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. 2 ప్రాజెక్టులను ప్రారంభించున్న సీఎం ఈ నెలాఖరున నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజ్, వచ్చే నెల 15న భద్రాద్రి జిల్లాలో రాజీవ్ కాలువ ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇంకో సమస్యలు పరిష్కరించండి, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లిన హరీష్ రావు. విద్యా వ్యవస్థ చక్కదిద్దాలనే సమస్యలు లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తే అసలు సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దానికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినట్టు పూర్తి వివరాలతో ఒక లేఖ. భూ సమస్యలు కోకొల్లలు 10 గ్రామాల్లో లీడ్స్ సంస్థ అధ్యయనం, సంస్కరణలకు మార్గనిర్దేశం చేయనున్న పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు, డిఎస్సి రద్దు చేయాలి. డిఎస్సి ఎందుకంటే అన్ని పరీక్షలు ఒకేసారి పెడితే చదవడానికి వీలు పడదని చెప్పేసి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలని పెద్ద ఎత్తున నిరుద్యోగులు కొట్లాడుతున్న సందర్భంలో 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఇవ్వాలని తేల్చి చెప్పేసింది ప్రభుత్వం. 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ. పలు కారణాలతో శిక్షణకు ఎవరైతే శిక్షణకు పోలేకపోయారో ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళు హాజరు కావచ్చు అని చెప్పేసి ప్రధానంగా కనబడుతుంది. నిధులు లేక పంచాయతీలు సతమతం, భాజపా ఎమ్మెల్యే హరీష్ అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం గా ఉదయనాథ్ అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి, ఉక్రెయిన్ లో 31 మంది దుర్మరణం. ఇది చాలా బాధాకరమైన అంశం. చీలిన ఓటు దక్కని సీట్ హంగు దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం, మెక్రాన్ ముంగిట రాజకీయ సంక్షోభం అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, మంత్రులుగా 11 మంది ప్రమాణం అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. కాశ్మీర్ లో ఉగ్రఘాతకం, సైనిక వాహనంపై గ్రెనేడ్ విసిరి కాల్పులు, అమరులైన 5 జవాన్లు అని చెప్పేసి ఒక బాధాకరమైన వార్త ఇక్కడ కనబడుతుంది. లంకతో వన్డేలకు రోహిత్ కోహ్లీ దూరం అని చెప్పేసి క్రీడా వార్తలు ఇక్కడ కనబడుతున్నాయి. భారత జట్టులో జైస్వాల్, సంజు దుబే చివరి 3 T20లకు జట్టును ప్రకటించినటువంటి బీసీసీఐ. పతాకధారి సింధు పారిస్ ఒలింపిక్ చెఫ్బీ మిషన్ గా గగన్ అని చెప్పేసి, పారిస్ ఒలింపిక్స్ మరో 17 రోజులు ఒలింపిక్స్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. ఎవరిదో సిరీస్, భారత్ దక్షిణాఫ్రికా ఆఖరి T20 అని చెప్పేసి ఇంకో వార్త. క్రీడా వార్తలు ఇవి. మావోయిస్టు నేత మొహమ్మద్ హుస్సేన్ అరెస్ట్ అని చెప్పేసి మంచిర్యాల జిల్లాలో అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. కులకరణ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, మంత్రి సీతక్కకు జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. ట్రంప్ ను ఓడించాలంటే నేనే ఉత్తమం, నాటకాలు ఆపండి, ముమ్మాటికి నేనే అభ్యర్థులు, డెమోక్రాట్లకు బైడెన్ లేక అని చెప్పేసి వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. బాంబులతో దద్దరిల్లిన గాజా భయకంపితులైన జనం రోడ్లపై పరుగులు అని చెప్పేసి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధాన ఫోటోతో కూడినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. అంతర్జాతీయ అవసరం భారతీయ 2 అని చెప్పి కమలాసన్ అన్న వార్తలు ఒకటి ఇక్కడ కనబడుతుంది ప్రధానంగా. ప్రతి నాయకుడు ఎవరు అంటే రీసెంట్ గా ప్రభాస్ మొదలు పెట్టబోయే చిత్రం స్పిరిట్ అనే దానికి, ఆ సినిమాకి ప్రతి నాయకుడు ఎవరు అనేది సస్పెన్స్ ఉంది. అది ఎవరు అనేది ఇక్కడ వార్త రాయడం జరిగింది. స్వల్ప శ్రేణికి సూచీలు పరిమితం, స్వల్పంగా కదిలి అక్కడే నష్టాల్లో, అత్యంత స్వల్ప శ్రేణిలో కదిలిన సూచీలు నష్టాల్లో ముగిసే, కీలక పరిణామాలు లేకపోవడం, బలహీన ఆశయ సంకేతాలు ప్రభావం చూపాయని చెప్పేసి బిజినెస్ సంబంధించినటువంటి మరో వార్త ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణలోని వార్తలు చూసినట్లయితే సర్కార్తో డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రధానంగా కనబడుతుంది. పోలీసుల నిర్బంధంలో నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ ధర్నా. బీఆర్ఎస్ సర్కారే బాగుండే సార్, కులువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము, మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదు, మా డిమాండ్లను ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అరెస్టులు, నిరసన కృష్ణయ్య బీఆర్ఎస్ నేతల మద్దతు, డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కార్ స్పష్టీకరణ, ప్రభుత్వం మొండి వర్గంపై నిరుద్యోగుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త కనబడుతుంది. పింఛన్ పై దివ్యాంగుల మహాధరణ అని చెప్పేసి ఇంకోటి, ఆ పెన్షన్స్ ఖచ్చితంగా అప్పుడే అమలు చేస్తారు ఉండే,
హామీ కూడా నెరవేరట్లేదని చెప్పేసి ఇక్కడ పెన్షన్ హామీ నెరవేర్చలేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆటో కార్మికుల ఆగ్రహజాలు అని చెప్పేసి ఇంకో వార్త ఉంది. ఇక్కడ శ్రీకాస మాజీ నేత రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు, సింగరేణిలో కలకలం, ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల వేదిక. 10 ఏళ్ల సాధారణ జీవనం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రామకృష్ణపూర్లో అరెస్ట్ చేసినట్టు పోలీసుల వెల్లడి. శ్రీకాస పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణ. ఖండించిన హక్కుల సంఘాలు విడుదలకు డిమాండ్. ఆయన ప్రాణాలకు ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పేసి హరీష్ రావు అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. పంచాయతీ కార్మికుల ఆందోళన. 10 నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంపై పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు. 100 కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ను సోమవారం ముట్టడించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు పోషించుకోలేక అప్రపాలు అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అని చెప్పి ప్రధాన వార్త కనబడుతుంది. రుణమాఫీకి భూముల తాకట్టు, నిధుల కోసం సర్కార్ అన్వేషణ. 400 ఎకరాలు కుదువ పెట్టాలని నిర్ణయం. మొత్తం 31,000 కోట్లు అవసరం. రుణంగా 20,000 కోట్లు సేకరణ. మిగిలిన నిధుల కోసం దండాట. పరిశ్రమల శాఖ భూముల తాకట్టు, కాంట్రాక్టర్లకు బిల్లుల నిలిపివేత, పెన్షన్లు కూడా అందుకే ఆపినట్టు ప్రభుత్వంపై ఆరోపణలు అని చెప్పి వార్త కనబడుతుంది. అర్చకుల బదిలీ, ఆలయ ఉద్యోగులకు స్థానచలనం ప్రతిపాదన సిద్ధం చేసిన దేవాదాయ శాఖ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వస్తుంది. టోకెన్ విధానం మాకొద్దు, దీంతో పైన వికారులకి ప్రయోజనం. కాంట్రాక్టర్లను ఉద్యోగుల్లో ఒకే ఘాటన కట్టడం సరికాదు. డిఏలు 5,000 కోట్ల బిల్లులు, 3,000 కోట్లు పెండింగ్ లోనే. తక్షణమే సప్లిమెంటరీ బిల్లులను డిఏలు విడుదల చేయాలి. మాకు కావాల్సింది IR కాదు, 41% ఫిట్మెంట్. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో DGO అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అని చెప్పేసి ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. భేషజాలకు పోవద్దు, బిల్లులు ఇవ్వండి. జవాబుల కోసం సమస్యలను దాటివేయద్దు. వాస్తవాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి. పాఠశాలను నిర్లక్ష్యం చేయొద్దు సర్కారుకు హరీష్ రావు సూచన. అదానికి పాత బస్తీ కరెంట్ ఇస్తే ఊరుకోం. ఎన్నిక హామీలను కాంగ్రెస్ విస్మరించింది. ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు. మైనార్టీలకు 4,000 కోట్లు కేటాయించాలి. మాజీ మంత్రి మొహమ్మద్ అలీ డిమాండ్ అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. మధ్యాహ్న భోజనం తిరిగి విద్యార్థులకు అస్వస్థత. బైన్సా మండలం దేగం పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి గట్టు అని చెప్పేసి ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ అని చెప్పేసి వారసత్వ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ నిరసన. వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా అని చెప్పేసి ఇంకొకటి. పింఛన్ పెంచాలని బీడీ కార్మికుల ఆందోళన. హెల్త్ సబ్ సెంటర్ కి తాళం వేసిన గ్రామస్తులు. పింఛన్ రాలైన పెట్రోల్ తో ప్రజావారికి దివ్యాంగుడు అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. DSC పరీక్ష గడువు పెంచాలి అని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి వీడియో ఇంకొకటి చూస్తున్నాం. ఇక్కడ పరీక్ష పవిత్రత దెబ్బతింటే రీటెస్ట్ కు ఆదేశం. నీట్ UG లీకేజ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాద్యం. పత్రం లీకేజీ వాస్తవమే, అది ఎంతవరకు వెళ్ళింది, పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం NTA ఆదేశాలు. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని CBIకి సూచన అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు కనబడుతుంది. కరువు అప్పులే ఉరితాలని అని చెప్పేసి ఇంకో వార్త ప్రధానంగా కనబడుతుంది. ఉత్తరాదిలో వర్షం విమర్శలు, మరి దక్షిణాదిలో వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. బిల్లులు చెల్లించండి. మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం. ప్రజావాణి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుటే ఘటన. అడ్డుకున్న పోలీసులు, ఆందోళనకు దిగిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి. తెలంగాణలో పొగాకు బాబు ప్లాన్. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు రాజకీయం. బీజేపీ డైరెక్షన్ లోనే అడుగులు. తెలంగాణలోనూ AP ప్లాన్ అమలు. రాష్ట్రాన్ని కబ్జా చేసేందుకే యత్నం. ర్యాలీ సమావేశాలతో అసలు ఎజెండా పట్టబోయారు. రాష్ట్రంలో BRS బలంగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అని చెప్పేసి అన్న సంచలన వాక్యాలు ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. కార్పొరేషన్ పదవులు అని చెప్పేసి పాత తేదీతో ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రధానంగా కనబడుతుంది. చంద్రబాబుకు రహస్య ఎజెండా. TDP ఇస్తున్న మాటే ఉదాహరణ. బీజేపీ కూడా మునుగోడు ఖాయం చేశాను సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ. గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలన్న సీఎం రేవంత్ అని చెప్పి ఒక ప్రధాన వార్త కనబడుతుంది. స్కిల్ అనేది ఈ స్కిల్ యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ ఇదని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా తెలపడం ఒక శుభపరిణామమే. కాకపోతే దీంట్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా సంబంధాలు అవి ముడిపడి ఉంటే మాత్రం కొద్దిగా కష్టమవుతుంది. మోదీ మీరు శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం. చరిత్రాత్మక గెలుపులకు అభినందనలు. ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం నేడు చర్చలు అని చెప్పేసి
నీట్ లీకేజ్ సుస్పష్టం. ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి. దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్ పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలపై ప్రశ్నల వర్షం దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త కనబడుతుంది. ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి 2 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ల అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధుల స్వాహా. ఖమ్మం డిఆర్డిఏ ఏపీఓ విచారణలో వెలుగులోకి. ఇల్లెందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం అని చెప్పేసి ఒక ప్రధాన వార్త కనబడుతుంది. పిఎస్బీల ప్రైవేటీకరణకు ఇదే సరైన సమయం. బ్యాంకుల సంఖ్యను మరింత కుదించాలని చెప్పేసి ఎస్బీఐ నివేదిక వెళ్ళాడు. గెలవాల్సింది సిరీస్ సమయంపై హర్మన్ సేన దృష్టి. జోష్ లో దక్షిణాఫ్రికా అని చెప్పేసి ఇంకో వార్త, క్రీడా వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. పార్టీ వీడిన నేతలు తిరిగి రండి. రాహుల్ ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం. అది నెరవేరకుండానే ఆయన దూరం అయ్యారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వైఎస్ అభిమానులు సంకల్పించాలి. పనిచేసిన వాళ్ళకు నామినేట్ పదవులు ఇచ్చాం. వైఎస్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అభివృద్ధికి వైఎస్ పునాదులు బట్టి ఆత్మీయతను పంచి అందరి హృదయాల్లో స్థానం కేవీ అని చెప్పేసి ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. 2029లో వైఎస్ షర్మిలే ఏపీ సీఎం. ఉప ఎన్నిక వస్తే ఊరు తిరుగుతా. కడప నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం. వైఎస్ జయంతి సభలో సీఎం రేవంత్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ వారసులా అని చెప్పేసి షర్మిల ఒక వార్త. టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం. ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్ లో ఇక్కడ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిండు. బీజేపీ డైరెక్షన్ లో బాబు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అలాంటిగా ఉండండి. బీజేపీ ఎన్ని వివాహాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేదని చెప్పేసి